సో గతంలో నల్గొండకు రావాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి అన్న కోమటిరెడ్డి, మరి నేను మునుగోడులో తిరగనన్నారు, నిన్న మాట మార్చినట్టు తెలుస్తుంది. అంటే విషయం ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న వారు 30 సంవత్సరాల పైనుండి కూడా కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిజమైన కార్యకర్తగా ఉన్నాడు. ఆయన ఏ రోజు కూడా ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలోని చాలా విరాట పటిమం పోషించినటువంటి వ్యక్తి. మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి చాలా మంది కూడా ప్రాంతాలకు అతీతంగా కూడా చేసినటువంటి వ్యక్తి. ఆయన ఎమ్మెల్యే పదవి కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి. కనుక అలాంటి పర్సన్ని అనెసెసరీగా కొన్ని మీడియాల్లోనే రాదంతం చేసి వారు మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించి ఇబ్బందులు చేశారు తప్ప భేదాభిప్రాయాలు ఉంటాయి. రేవంత్ అన్న కూడా కూర్చొని మాట్లాడుకునేది సాటిస్ఫై చేసుకుంటారు. సో మీరన్న మాటల్లోనే అంత తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వ్యక్తిని కాదని, తెలంగాణ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిని పీసీసీ చేశారు కదా. మరి అంటే కాంగ్రెస్ పార్టీలో ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడే చెప్పిన అభిప్రాయం తీసుకొని మాత్రమే సెలక్షన్ జరిగింది తప్ప కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని కాదని, లేకపోతే ఇంకొకరిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కాదని, ఇంకెవరినో కాదని కాదు. ప్రతి ఒక్క రాష్ట్ర పదాధికారులను, డిసిసి ప్రెసిడెంట్లను, ఎవరైతే సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, పీసీసీ అందరిని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని విచారణ చేసుకొని వాళ్ళందరినీ అడిగి అభిప్రాయ సేకరణ జరిగి మాత్రమే రేవంత్ రెడ్డి అన్నది మార్క్స్ ఎక్కువ వచ్చినందుకు ఇచ్చారు తప్ప కోమటిరెడ్డి అన్నని తక్కువ చేయడానికి కాదాడా, ఎవరికి కావాలనేటువంటి అభిప్రాయం తీసుకొని ఇచ్చారు. సో మీరు ఇలా మాట్లాడుతున్నారు, మరి జడ్చర్లలో ఎర్ర శ్రీనివాసం తీసుకోవడం ఏంది, అక్కడ ఆల్రెడీ కోమటిరెడ్డి అనుచరుడు ఉన్నప్పటికీ కూడా. ఒక మాట నేను చెప్తానండి, నేను 2002 నుండి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఇప్పుడు నాలాంటి నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ విద్యార్థి సంఘాల్లో పనిచేసి నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చిన. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో నేను తిరిగినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే 2002లో అధికారం లేదు కాంగ్రెస్ పార్టీ. నేను అప్పటికే నేను లా కంప్లీట్ చేసినటువంటి వ్యక్తిని. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో పని చేసుకుంటూ నేను కూడా ఎమ్మెల్యే కావాలనుకొని చాలాసార్లు ఆశలు ఉండొచ్చు, కానీ అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఎందుకంటే కొన్నిసార్లు సమీకరణలు ఉంటాయి, కొన్నిసార్లు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టమ్ మీద పోవాల్సి ఉంటుంది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేమందరం కూడా అప్పుడు చాలా సీరియస్ గా కాంగ్రెస్ పార్టీకి వర్క్ చేసుకుంటూ వచ్చినాం. కానీ ఆ రోజు మేము ఇన్ని రోజుల నుండి చేస్తున్నాం కదా, నాకు టికెట్ కావాలి ఖచ్చితంగా అని చెప్పి నేను గాంధీ భవన్లో పోయి కొట్లాడలేను కదా. నా చాలా సీనియర్ మోడ్, నేను 2002 నాదే చెప్తాను మీకు ఎగ్జాంపుల్ గా. 2002లో నిజాం కాలేజ్ నుండి గాంధీ భవన్ వరకు ఎంఎస్ సత్యనగర్ పీసీసీ ప్రెసిడెంట్ ఉండ్రి, అంజన్ కుమార్ యాదవ్ సార్ ఆ రోజు సిటీ ప్రెసిడెంట్ ఉన్నాడు. 5,000 మందితో ర్యాలీతో నేను గాంధీ భవన్ కు ర్యాలీగా పోయి జాయిన్ అయినా ఆ రోజు. మరి నాకు టికెట్లు కావాలని సీనియర్ మోస్ట్ 20 ఏళ్ళ పనిచేస్తున్నా, నాకు ఇవ్వాలని కొట్లాడలేను కదా. నా యొక్క సిస్టమ్ని, నా యొక్క సాక్రిఫైని, ఆ కాన్స్టిట్యున్సీల సామాజిక వర్గాలను అన్ని కూడా తీసుకొని వాళ్ళు సెలెక్షన్ చేస్తారు తప్ప అంత మాత్రాన అనిరుద్ధ్ రెడ్డి ఆడ తీసుకునే వాళ్ళని వద్దు అని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. ఆయన కూడా పార్టీలో నాకు తెలిసి కొంతకాలం నుండే పనిచేస్తున్నాడు. ఆయన కూడా చాలా కాలం నుండి కూడా కాదు, వచ్చినప్పుడు పార్టీలో కొన్ని రోజులు సర్వీస్ చేయాల్సిందే, 20 కాదు 30 ఏళ్ళు చేయాల్సిందే. అంత తప్పిస్తే నేను వచ్చినా నాకు టికెట్ ఇవ్వండి అనేటటువంటి ఆలోచన కాదు. వచ్చే వాళ్ళని చేర్చుకోమని చెప్పినటువంటి ఒక లైన్ ఇచ్చిరు ఏఐసిసి. ఎవరు కూడా నియోజకవర్గాలలో, జిల్లాల్లో కానీ కొత్త వాళ్ళని చేర్చుకునేటప్పుడు 100% మీరు ఆబ్జెక్షన్ చేయొద్దని చెప్పి ఒక రూల్ ఉంది. దాన్ని మీడియాకి ఎక్కి మాట్లాడడం తప్పది.